స్వామి శరణ. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అయిన పేరు 'అఖండ తాండవం'. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5 రిలీజ్ కావాల్సుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయింది. అది టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆ తర్వాత డిసెంబర్ 12 విడుదలైంది. మిక్స్డ్ టాక్ వచ్చినా గానీ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే 100,00,00,000 మార్క్ దాటింది. 100,00,00,000 నెట్ వసూళ్లు. టాక్స్‌లన్నీ పోను నిర్మాత చేతికొచ్చే డబ్బు. సో, బాలకృష్ణ గారు నటించినటువంటి గత 5 సినిమాలు కూడా 100,00,00,000 క్లబ్‌లోకి చేరాయి. ఇది బాలయ్య ఫ్యాన్స్‌కి చాలా సంతోషమైన విషయం. ఈ మధ్య కాలంలో ఒక సీనియర్ హీరోగా బాలకృష్ణ కెరీర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వరుసపెట్టి 5 హిట్లు ఇచ్చాడు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజు', 'అఖండ 2'. ఒక సీనియర్ హీరో రేంజ్‌లో వరుసగా 5 హిట్లు ఇవ్వటం అనేది ఒక బాలకృష్ణ గారికే చెల్లింది. అదే సమయంలో ఫ్యాన్స్‌ని ఫుల్ సాటిస్ఫై చేసిన సీనియర్ హీరో కూడా బాలకృష్ణ అనే చెప్పాలి. 'అఖండ 1' రిలీజ్ అయిన పరిస్థితులు అందరికీ తెలుసు. కరోనా టైము, లాక్‌డౌన్ తర్వాత అసల జనాలు థియేటర్‌కి వస్తారా లేదా అనే అనుమానాల మధ్య 'అఖండ 1' రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్‌కి ఒక ఊపు తెచ్చింది. అదేవిధంగా 'వీరసింహారెడ్డి'. 'వీరసింహారెడ్డిలో' బాలకృష్ణ బ్లాక్ డ్రెస్‌లో ఆయన లుక్ కావచ్చు, ఆయన పవర్‌ఫుల్ యాక్షన్ కావచ్చు పీక్స్‌లో ఉన్నాయి. దానికి జనాలు నీరాజనం పలికారు. 'భగవంత్ కేసరి' ఈ సినిమా నేషనల్ అవార్డు రేస్‌లో నిలబడిందంటే అది ఎలాంటి సినిమానో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. తన ఏజ్‌కి తగ్గ పాత్రను సెలెక్ట్ చేసుకొని ఒక తండ్రి పాత్రలో బాలకృష్ణ గారు ఒదిగిన తీరు, ఆయన నటించిన నటన అనేది ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత 'డాకు మహారాజు'. ఈ కాలం యూత్‌ను కూడా ఉర్రూతలూగించిన మూవీ అంటే 'డాకు మహారాజు' అని చెప్పాలి. ఇప్పుడు 'అఖండ 2'. 'అఖండ 2'లో ఒక బాలకృష్ణ గారు తప్పితే మరో ఏ హీరోని కూడా ఊహించుకోలేము అనే రేంజ్‌లో బాలకృష్ణ గారి నటన ఉంది. 'అఖండ 2' రిలీజ్‌కెళ్ళినప్పుడు ఫ్యాన్స్ వీణలేస్తున్నారు, డాన్స్‌లేస్తున్నారు. సరే బాలయ్య బాబు ఫ్యాన్స్, బాలయ్య బాబు సీనియర్ హీరో దగ్గరదాపుగా 65 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఫ్యాన్స్ కూడా ఒక 45 ఏళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు ఉంటారేమో అని అనుకున్నారు. కానీ 'అఖండ 2'కెళ్తే యూత్ 20, 25 ఏజ్ ఉన్న వాళ్ళే బాలయ్య బాబు అభిమానులుగా ఉన్నారు. అంటే ఈ కాలం యూత్‌ని కూడా తన వైపు తిప్పుకున్న ఒక సీనియర్ హీరో బాలకృష్ణ అనే చెప్పాలి. వెంకటేష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు. ఈ కాలపు జనరేషన్, ఈ కాలపు ఫ్యాన్స్ వాళ్ళకి చాలా తక్కువ. చిరంజీవి గారు ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గానీ, చిరంజీవి గారికి ఈ కాలపు జనరేషన్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ బాలయ్య బాబుకి మాత్రం ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబు అభిమానిగా మారిపోతున్నారు. ఎస్పెషల్లీ న్యూట్రల్ ఫ్యాన్స్ బాలకృష్ణ గారిని బాగా ఓన్ చేసుకున్నారు. అదే బాలయ్య బాబుకి చాలా స్ట్రెంగ్త్‌గా మారింది. రాబోయే ఆయన సినిమాల లైనప్ చూసినా గానీ చాలా పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అవి కూడా 100% షూర్ హిట్ అనే నమ్మకం ఇటు ఆడియన్స్‌లోను, ఇటు టాలీవుడ్ సర్కిల్‌లో కూడా బాలకృష్ణ గారి సినిమాల మీద ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఆయన సినిమాలకు బిజినెస్ పెరుగుతుంది. ఆయనకి రెమ్యునేషన్ కూడా పెరిగింది. 'అఖండ 1' సమయంలో 8,00,00,000 రెమ్యునేషన్ తీసుకున్న బాలకృష్ణ గారు 'అఖండ 2'కొచ్చేసరికి 40,00,00,000 రెమ్యునేషన్ తీసుకున్నాడు. అయితే 'అఖండ 2' విడుదల వాయిదా పడటం, నిర్మాతలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేయడంతో ఆ రెమ్యునేషన్‌లో కొంత భాగం వెనక్కి ఇచ్చాడని కూడా తెలుస్తుంది. సరే ఏ హీరో అయినా సరే నిర్మాతలు ఆపదలో ఉంటే ఆదుకోవాలి. గతంలో 'ప్రభాస్' కావచ్చు, 'సూర్య' కావచ్చు, 'పవన్ కళ్యాణ్' కావచ్చు, ఇలాంటి 'రామ్ చరణ్', 'ఎన్టీఆర్' ఇలాంటి హీరోలు 'మహేష్ బాబు' వాళ్ళందరూ కూడా నిర్మాతలు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్న వాళ్ళే. అందుకు బాలకృష్ణ గారి మినహాయింపు అయితే లేదు. కాకపోతే కొంతమంది హీరోల మాదిరి నేను డబ్బులెందుకు వెనక్కివ్వాలి? ఏమో సినిమా హిట్ అయితే మీకొచ్చే లాభాల్లో నాకేమైనా వాటా ఇస్తారా? మీకు నాకు సంబంధం లేదనే రకం కాదు బాలకృష్ణ గారు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే సీనియర్ హీరోలో నంబర్ 1 రేస్‌లో బాలకృష్ణ గారే ముందున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం మెగా ఫ్యాన్స్‌కి కొంచెం ఇబ్బంది కలిగించినా గానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా, ప్రస్తుతం ఉన్న ఫార్మ్ పరంగా గత 6, 7 ఏళ్ల నుంచి సినిమా ట్రాక్ రికార్డ్స్ చూసుకుంటే బాలకృష్ణ గారే నంబర్ 1లో ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు.